హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామన్ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం ఒక మంచి వ్యక్తి గురించి నేర్చుకుందాం. యాటిట్యూడ్ ఎంత బాగుంటే, యాటిట్యూడ్ మనం ఎంత బాగా ఆలోచిస్తే లైవ్ ఎగ్జాంపుల్ మనుషుల గుండే మనం తెలుసుకుందాం. ఎప్పుడో పురాతన మనం ఆ రాజు అలా చేశారు, ఈ రాజు అలా చేశారు, ఈ రాజు అంత గొప్పవాడు, ఎంత గొప్పవాడని, అశోకుడు ఎంత గొప్పవాడు, ఇట్లాంటి విషయాలు కాకుండా మన లైవ్లోనే మనకు మంచి పనులు చేసేవారి విషయాలు మనం తెలుసుకున్నట్లయితే మన యాటిట్యూడ్ కూడా మారుతుంది. ఎందుకంటే మనకు తెలిసిన వ్యక్తులే ఇలా చాలా లో నుండి హై రిచ్ వరకు ఎలా వెళ్ళారు, ఎలా ఎదగలిగారు, ఎటువంటి ఆలోచన ఉంటే వెళ్ళారు, ఎలా ఆలోచించాలి మనం కూడా అనే విషయాలు మనకు తెలుస్తాయి. కాబట్టి ఈరోజు మన హీరో శోభన్ బాబు గురించి ఎంతోమందికి తెలిసి ఉండదు. ఎందుకంటే ఆయన హీరోగానే తెలుసు, కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ ఎన్ని కష్టాలు పడ్డారు, ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డారు అనేది చాలామందికి తెలియదు ఆయన జీవిత చరిత్ర. కానీ తెలిసినా తెలియపోయినా నా యొక్క వీడియో చూసిన వాళ్ళకి మాత్రం నేనేంటంటే ప్రతి వ్యక్తిలో ఒక గొప్పతనం ఉంటుంది. ఆ గొప్పతనం తెలుసుకుంటే, మనం అలవరుచుకుంటే, ప్రతి వ్యక్తికి అన్ని రకాలైన గొప్ప విషయాలు ఉండవు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది, ఒక్కొక్క గొప్ప ఆలోచన ఉంటుంది, ఒక యాటిట్యూడ్ ఉంటుంది. కాబట్టి ఆయన యొక్క యాటిట్యూడ్ ఏంటంటే, ఆయన పేద కుటుంబం నుండి వచ్చి తన పెళ్లి చేసుకునే వరకు ఎలా చదువుకోవాలో కూడా డబ్బులు లేవు. శోభన్ బాబు గారు ఫస్ట్ ఆయన చదువుకోవడానికి డబ్బే లేదు. అట్లా ఎన్నో కష్టాలు పడి డబ్బు గురించి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చిన్నతనంలోనే పెళ్ళి అయిపోయింది. అయినప్పుడు కూడా ఆయన లైఫ్లో స్థిరపడలేదు. సో చిన్న వయసులో అప్పుడు మ్యారేజ్లు ఎక్కువ చేసేవారు, బాల్య వివాహాలు అనేవారు. కాకపోతే అంత కాకపోయినా కానీ కొద్దిగా తక్కువ టైంలోనే చేసేవారు అనమాట. యంగ్ ఏజ్ వచ్చి గారికి పిల్లని పెళ్లి చేసేవారికి ఈ రోజుల్లో కూడా ఉన్నాయి. అలాంటి ఎగ్జాంపుల్ తర్వాత చెప్తాను. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, శోభన్ బాబు గురించి మనం ఆయనలో గొప్పతనం ఏంటనేది మనం ఈరోజు కూడా మర్చిపోకూడదు అనమాట. ఆయన డబ్బు గురించి ఎంత ఇబ్బంది పడ్డారో, కాబట్టి ఆయన డబ్బుని ఎలాగైనా సంపాదించాలి అనేది అనుకుని ఎన్నో సినిమాలు తీశారు. ఎన్నో సినిమాలు తీసినా కానీ ఆయనకి ఫ్లాప్లు ఎదురయ్యాయి. మంచి హీరోగా ప్రయత్నించే కానీ ఆయనకి ఒక లైఫ్ అంటూ రాలేదన్నమాట. చాలా సినిమాల తర్వాత ఆయనకి లైఫ్ రావడం జరిగిందనమాట. అప్పుడు ఏం చేశారంటే, సినిమా వరల్డ్ ఎప్పుడు స్థిరంగా ఉండదు అనే ఆయన పడే కష్టాలు బట్టి తెలుసుకొని, మనం ఎలాగైనా కానీ ఈ డబ్బుని వినియోగించుకోవాలి అని ఏం చేశారంటే, ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన సిద్ధాంతం ఒకటే, 3 వంతుల వాటరు, 1 వంతే భూమి. కాబట్టి ఈ 1 వంతు భూమి పెరగదు కదా, కాబట్టి పెరగదు. జనాలు ఎప్పుడైనా పెరుగుతారు, ప్రతి ఒక్కరికి అవసరమే భూమి అనే ఒక సిద్ధాంతం ఎక్కడో విన్నారు. ఆ సిద్ధాంతాన్ని నమ్మి భూమి పైన అప్పుడు నిండే పెట్టుబడులు పెట్టడం. అతను నేరుగా డబ్బు ఇవ్వకపోయినా ఫ్రెండ్స్కి మాత్రం ఏం చెప్పేవారంటే, భూమిపై పెట్టుకో, రియల్ ఎస్టేట్పై పెట్టుకో, నీకు అమౌంట్ అనేది ఒకరోజు కాకపోతే 2 రోజులు. ఎందుకంటే పాపులేషన్ పెరిగే కొలది మన భూమి పెరగదు, భూమి వాల్యూ ఎప్పుడు కూడా గ్రోత్ అవుతుంది అని కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు ఆయన. ఆయనకి కొన్ని కోట్ల రూపాయల భూములు, ఫ్లాట్స్, హౌసెస్, ఎన్నో రకాలుగా ఇన్వెస్ట్ చేసి తన డబ్బు సంపాదించారన్నమాట. ఆయనకి అంతలాగా ఆ రోజుల్లోనే అంత మంచి ఆలోచన అనేది రావడం గొప్పతనం. రావడమే కాదు, ఆయన ఇలా చేస్తే బాగుంటుందని గమనించి చాలామంది సినీ ఇండస్ట్రీలో చాలామందికి చెప్పారన్నమాట. సో ఎవరు కూడా వినలేదు. కొంతమంది ఇన్నోళ్ళు బాగుపడ్డారు, విన్నోళ్ళు చెడిపోయారు అన్నమాట. ఎందుకంటే ఆయన ఏమనుకున్నారు, మంచితనాన్ని పంచాలి అనుకున్నారు. తన యాటిట్యూడ్ ఈ రకంగా ఆలోచిస్తాను కాబట్టి నాకు మంచి జరుగుతుంది, 10 మందికి మంచి జరగాలి అనే ఒక మంచి యాటిట్యూడ్తో ఆయన చాలామందికి ఆ రకంగా చెప్పడం జరిగింది. ఆయనతో పాటు ఉన్న వాళ్ళు ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటున్నారు. నాకు ఆ రోజు ఆయన ఆ మాటలు చెప్పకుంటే నేను కూడా రియల్ ఎస్టేట్ చేసేవాడిని కాదని మురళీమోహన్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారన్నమాట.
ఆయన కూడా రియల్ ఎస్టేట్లోనే గొప్ప వాళ్ళు అయ్యారు. ఓకే, ఇలాంటి హీరోస్ కూడా మనకి రియల్ ఎస్టేట్ గురించి అంత బాగా ఆ రోజుల్లోనే డబ్బు సంపాదించవచ్చు అనే ఒక మంచి ఆలోచనని పంచడం జరిగింది. ఎవరైతే అందిపుచ్చుకున్నారో, అంటే ఈ హీరోలో ఏం మనం చూడొచ్చు, ఒక మంచి యాటిట్యూడ్ ఉంది, ఒక మంచి ఆలోచన ఉంది, రియల్ ఎస్టేట్పై పెట్టుకుంటే డబ్బులు వస్తాయి, మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి డబ్బుని అని చాలామందికి నేర్పడం జరిగింది అనమాట. సో ఈ ఆలోచన తీసుకోండి, ఈ యాటిట్యూడ్ని మీరు ఎక్కడైనా అప్లై చేసుకోండి. అంటే భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే డబ్బు రెట్లు అవుతుంది అనేది నాకు కూడా తెలియదు ఇందులో ఈ ఫీల్డ్లోకి వచ్చే వరకు. కాబట్టి రియల్ ఎస్టేట్ పైన చాలామందికి ఉపయోగపడుతుంది, ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుందని చాలామందికి తర్వాత కాలం పోయాక ఏర్పడింది అన్నమాట. భూములు పెరిగే కొద్దీ అప్పుడు ఆలోచన వచ్చింది, అంతేగాని అంతవరకు ఆ టైంలో ఎవరికి ఆ ఆలోచన లేదు. ఇలాంటి గొప్ప వ్యక్తులు మాత్రమే ఆలోచించి పెట్టుబడులు పెట్టుకున్నారు, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు.